మనం అనుకోవచ్చు మనం చేస్తేనే ప్రపంచం మారుతాయి, కానీ ప్రారంభం అనేది ఒక్కరితోనే ఉంటుంది. ఒకరితో కదా ప్రారంభం ఏదైనా, ఒకటి తర్వాత రెండు వస్తుంది. కాబట్టి ఈరోజు సంతోషం ఏంటంటే మరి రవి రవి విషయంలో దేవుడికి ఉపయోగించి ఒక సమర్పణగా ఒక తల్లిదండ్రుల కొరకు పిలుచుకొని నేను దేవుని పనిలో ఉంటాను, పూర్తిగా త్రాగుడికి బానిస అయిపోయి ఇక లోకం అంటే లోకానికే దాసు అయిపోయినప్పుడు దేవుడు ప్రేమించి మన ప్రార్థన ద్వారా మొట్టమొదటి మన సంఘంలో వ్యక్తిని దేవుడు మనకు ఒక సేవకుడిగా ఇచ్చాడు. అబ్బాయి మధ్య కూడా తాగాడు, దాదాపు ₹10 ఖర్చు కూడా అయింది. ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు చేసిన గొప్ప మేలు మనకి. ఎందుకంటే మనిషి మారటం అనేది యేసయ్య ఉద్దేశం. ఆయన చెప్పిన మాట ఏంటంటే మారు మనసు పొందండి. ఆయన మతాన్ని మార్చడానికి ఈ లోకంలోకి రాలేదు, కానీ ప్రతి వ్యక్తి కూడా పాపపు జీవితం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మారటమే యేసయ్య యొక్క ఉద్దేశం. అందుకే మనం తలంచిన కార్యక్రమం ఏంటంటే ఈ 21వ వారం ఈరోజు అనేకుల కొరకు ప్రతి గురువారము ప్రత్యేకంగా మనం ఏం చేస్తున్నాము, మారాలి, వాళ్ళు తాగుబోతులు, వ్యసనాక్రాంతులు అనేకులు మారాలి. దేశ క్షేమం, కుటుంబ క్షేమం ఎప్పుడైతే ఉంటుందో దేశానికి కూడా క్షేమం వస్తుంది. ఈ నేపథ్యంలో మన ప్రార్థన దేవుడు ఆలోచించి ప్రారంభంలో కొంతమంది దేవ సేవకులు వచ్చారు. యేసుబాబు గారు కానీ, నిరీక్షణరావు గారు కానీ, మరి సాయినగర్ ప్రభుదాస్ గారు కానీ, సులోమమ్మ గారు కానీ, రుక్కమ్మ గారు, అలాగే మరి హరిబాబు గారు నాతోనే ఈ పాంప్లెట్లు మేము వాళ్ళకి అందించడం మేము కూడా కష్టపడి చేశాము. దాని ఫలితాన్ని చూసాము ఈరోజు మనం. కనుక ఈ 21వ గురువారం ప్రార్థనకు ప్రత్యేకమైంది. కనుక మనం ఈ సమాజానికి ఇచ్చే సమాచారం ఏంటంటే మారండి. ఈ యవన కాలంలోనే మారి దేవుని సేవ పరిచర్యలో అంత మంచిది. ఒక వేశ్య మారితే ప్రపంచానికి ఆశీర్వాదం. ఒక వ్యక్తి మారేదానికంటే వేశ్య మారితే ఎన్ని కుటుంబాలు బాగుపడతాను. అందుకే అంటాడు వేసికైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు లేదంటాడు. ఒక త్రాగుబోతుగా ఉన్నటువంటి వ్యక్తి, గమ్యం తిరిగినటువంటి వ్యక్తి దేవుని సేవకులకు సమర్పించుకోవడము మన సంఘంలో ఎంతో ఆశీర్వాదం. నా కోరిక ఏంటంటే నాకు చివరి దినాల్లో నేను ఉన్నాను కాబట్టి ఒక వ్యక్తినైనా దేవుని సేవకులు సిద్ధపరచాలని తపన నాలో ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. భక్తులైన వారు వారి జీవితాలు ముగించడం చెప్పారు. నా దినములు సమీపించాయంటారు పౌలు గారు. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు అంటారు పేతురు గారు. కాబట్టి మిమ్మల్ని వేపుట న్యాయం. మిమ్మల్ని దేవుడి కొరకు ఏం చేయాలి, నేను ఉన్నా లేకపోయినా ఈ పరిచర్య అనేది ఎలా ఉండాలి, దేవుడి కొరకు ప్రతి ఒక్కరు కూడా మండుతుండాలి. అది మన ధ్యేయం. ఈ క్రీస్తు మార్గం పరిచర్యకు ఉద్దేశం ఏంటంటే చాలామంది అనుకున్నారు మరి ఒక బహుమతి కూడా ప్రకటించారు, వీళ్ళకి ఇన్ని ఆస్తులని అనుకున్నారు. బహుమతి ఎందుకు ప్రకటించాలంటే ప్రోత్సాహం. ఒక వ్యక్తిని మార్చడానికి చిన్నపిల్లాడికి బడికి పంపించడానికి ఏం చేస్తాం మనము, ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం. మరి బడికి వెళ్ళాలి, ప్రారంభంలో ఎల్లకాలం ఇస్తామా, రకరకాలు అనుకుంటారు. కానీ ఎవరేమనుకున్నా కూడా మన చిన్న ఈ మందిరం ఈ క్రీస్తు మార్గం పరిచర్య ద్వారా ఒక వ్యక్తి సేవకు రావటం అనేది మనం చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఒక తాగుబోతు మారవచ్చు, మంచిదే. కానీ ఒక యవనస్తుడు మారి దేవుని కొరకు బ్రతుకుతాను అనేటువంటి విషయము దేవుడు మనకు చేసినటువంటి గొప్ప. ఎందుకంటే అందరూ ప్రార్థన చేశాం. మీరు చిన్నపిల్లల్ని ఎక్కువ కూర్చొని మనం గురువారం కలుసుకుంటుంటే ప్రతిరోజు కూడా దేవునితో పోరాడుతున్నాం. ఎందుకంటే మన ప్రార్థన ఫలితం అనేది కూడా చాలా విలువైంది. కొందరికి అది వచ్చినప్పుడు దాని విలువ తెలియదు. ఒక యాకోబు జీవితంలో ఆయన చేసిన మరో విన్న తర్వాత ఏం చేశాడు, శత్రువైన ఆమెను మిత్రుడుగా మార్చాడు. కాబట్టి పని చిన్నదే కావచ్చు, ఈనాడు మనకు తేలిక ఉండొచ్చు, కానీ ఒక దినం దీని ఫలితాన్ని మనం చూస్తాం. అందుకే మన నరేంద్ర కూడా ఒక మాట చెప్పాడు, మన ప్రకాశం జిల్లాను వెలిగించాలి. మనము ప్రారంభం నుంచి కూడా శివరాజ్ నగర్లో సువార్త విషయమై అనేక వందల గ్రామాలు తిరిగాం. ఎన్నో చోట్ల మనం వండుకొని తిని అనేక పరిచయం చేశాం. ఆ వేడి మనకు తగ్గకూడదు. మనం ఏది పెద్ద పెద్ద సంఘాలు కట్టి గొప్ప వాళ్ళం కావాలని ఎప్పుడు నాకు ఉద్దేశం లేదు. కొందరికైనా నశించేటువంటి ప్రజానీకాన్ని దేవునికి మనం ఏం చేయాలి, అప్పచెప్పాలి. ఈ అప్పచెప్పే నేపథ్యంలో
మన కోరికను నెరవేర్చిన దేవుడు, మన ఆశలు నెరవేర్చిన దేవుడు, మనం అనుకున్న దానికంటే గొప్పగా చేసిన దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రారంభంలో హరిబాబు యేసుబాబు కూడా అనేక చోట్ల తిరిగి మేము వాళ్ళు వస్తుంటే అంటించాము. కొందరు ఎక్కడ చేశారు, కొందరు తెచ్చుకున్నాం. ఏదేమైనా ఇది గొప్ప భాగ్యం. మనం ఇది ప్రపంచానికి తెలియాలి. ఒక్కరితోనే ప్రారంభం ఏదైనా. కాబట్టి రవి విషయంలో తను దేవుడి కొరకు సమర్పించుకొని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. మా బిడ్డను దేవుని పరిచయం కొరకు మేము ఇస్తాము. చూసారా, దేవుని పరిచయం కొరకు ఇస్తామని ఒక నిబంధన చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం అనేది కాదు. మనం లేకపోయినా పౌలు వలె ఒక తిమోతిని సిద్ధపరచాలి సంఘంలో. ఎవరి కొరకు అవసరం మనకు తెలియదు. ప్రారంభంలో నేను మారుమనసు పొందినప్పుడు మరి నాకు ఆ విషయం తెలియదు. కానీ దేవుడు అద్భుత కార్యాలు ఈనాడు మనం 40 సంవత్సరాల జీవితంలో అనేక అద్భుతాలు చూస్తాము. మన బిడ్డల ద్వారానే అనేక మంది మారారు. యేసయ్య కోరిక ఏంటంటే మతం మార్చడం కాదు. ఏ వ్యక్తిని మతం మార్చాల్సిన పని మనకు లేదు. మనస్సు మారాలి. ఎందుకంటే చెడిపోయింది మనస్సు. ఈ చెడిపోయిన హృదయాన్ని మార్చుకొని దేవుడికి ఎవరైతే అంకితం అయిపోతారో వారిలో నుండి శ్రేష్టమైనటువంటి దీవెనలు వస్తాయి. ఒక యాకోబు మరి ఇజ్రాయేల్గా మారిన తర్వాత ఏమన్నాడు దేవుడు? ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నువ్వు రక్షింపబడి నిన్ను పోలిన వారు మోసగాడు ఎలా మారాడు? అనేకులకు తండ్రిగా మారాడు. అది మన కోరిక. కాబట్టి మనం ప్రతి ఒక్కరు తెలియాలి. ఇప్పుడు దాకా మనం ప్రకటన చేసుకోలేము. కానీ ఏదేమైనా ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేలును ఈ ప్రపంచానికి అందించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం. అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి రండి, ఆశీర్వదించబడండి, జీవితాలు మార్చుకొని ఈ కుటుంబాల్లో ఈ మద్యం అనే బానిసత్వం విడిపించబడాలి, వ్యసనాలనే బానిసత్వం విడిపించబడాలి. ప్రతి కుటుంబం మన భారతదేశంలో సంపదలతో తులతోగాలి. యవ్వన కాలంలో పిల్లలు బాగుపడితే కుటుంబానికి ఆశీర్వాదం కదా. ఈనాడు ఎంతో మంది చూస్తున్నాం. యవ్వన కాలంలో తాగి చనిపోయి భార్యలు విధవరాలు అయిపోతున్నారు, పిల్లలు భ్రష్టులు అయిపోతున్నారు. మనకి ఈ కళతోనే నేను చూసినప్పుడు నాకు చాలా వేదన. కాబట్టి మన ఫలితం మనం చేసే ప్రార్థనలో ప్రభువా మా దేశం బాగుపడాలి, మా రాష్ట్రం బాగుపడాలి, మనం ఉన్న స్థలం బాగుపడాలి. మన మీద మనుషులు మతంలోకి మారుస్తున్నాం అనుకుంటున్నారు అందరూ. ఇది మతము కాదని మనం అనేకులకి తెలియజేసి ముందు మన బ్రతుకులు మారితే మన ద్వారా కొద్ది బ్రతుకులైనా మారుతాయి. దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మాట ప్రజానిగా కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మన మధ్య రైలు ఉన్నారు నిలబడయా. ఈ 21 వారంలో దేవుడు మరి క్రీస్తు మార్గం పరిచర్య ద్వారా మరి బాబుని దేవుడు మనకు ఇచ్చారు. వారి తల్లిదండ్రులు సుబ్బారావు గారి పక్కనే ఉన్నారు. వారు మనకు అప్పగించి మా అబ్బాయిని దేవుడి సేవకులుగా మలచండి అని పూర్తిగా మన సందేహం ఏమలేదంటారు. దేవుడి పని కొరకు బిడ్డ ఉపయోగపడాలి. రవిగోడి మధ్యన ఏమైనా తిరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి మంచి ఆశ ఉంది. బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, జీవితం అంటే ఏమిటి అని ఒక ఆశ వాళ్ళు చూశాను. అదే నాకు సంతోషం. కాబట్టి దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించాలని మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఇలాగే మన ప్రార్థనల ద్వారా కొందరైనా ఈ దర్శి పట్టణ మహాప్రాంతాల్లో ఈ ప్రకాశం జిల్లాలో మనం ప్రారంభం నుంచి తలపెట్టినటువంటి సువార్త యాత్రలో యవ్వనస్తులు రావాలని దేవుడి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మమ్మల్ని ప్రేమించి శివరాజనగర్ గ్రామంలో నాయన మీరు ఏర్పాటు చేసుకొని 40 సంవత్సరాల క్రితం ఒక వడ్డీ వ్యాపారస్తునిగా నాస్తికునిగా ఉన్న నన్ను నీ ఉచితమైన కృపచేత నాయన బలపరిచి నా భ్రష్టమైన జీవితాల నుంచి విడిపించి నాకు విడుదలిచ్చి ఈనాడు ప్రభువా సంఘముతో, పిల్లలతో, అనేక ఆత్మీయ బిడ్డలతో ఈ విధంగా సంతోషించే భాగ్యం ఇచ్చినారు. ఇదిగో నాయన మద్యపానాసక్తి నుంచి విడుదల పొందాలని
21 వారం ఈనాటికి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనతో మేము ప్రార్థన చేయించుండగా మాకు నాయన రవి బాబును అప్పగించినందుకే మీకు స్తోత్రం. ఈ కృపలో మీ దయలో ఈ రవి బాబు పేరు కూడా మార్చాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ స్థలంలో ఒక తిమోతి లేచాడు, అలాగే రవి కూడా ఒక తిమోతి లాగా ఉండాలని 2వ తిమోతిని నాయన రవికి పేరు పెడుతున్నాను. తండ్రి 2వ తిమోతి స్థలంలో ఉన్నాడు ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరంగా. 1 తిమోతి ఎలాగనైనా ఆశీర్వదించబడ్డాడో అలాగే 2వ తిమోతిగా ఈ రవి కూడా ఆశీర్వదించబడి తన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి రాబో కాలం యథార్థవంతుడే దైవ దేవుళ్ళు పొంది అనేకులకు మాదిరికరంగా జీవించే భాగ్యం బిడ్డకు దయచేయమని, ఈ కాపుదల భద్రతను ఆయన ఈ 2వ తిమోతి మీద ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.